హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టీనియా సోలియం కోసం తెలుసుకుందాం. టీనియా సోలియం ఈజ్ ఎ సిస్టోడ్. దీనిని టేప్వామ్ అని కూడా అంటారు. దట్ లైవ్స్ ఇన్ ద హ్యూమన్ ఇంటెస్టైన్. ఇట్ ఈజ్ ఆల్సో వరల్డ్ వైడ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. ద ఇన్ఫెక్ట్ అకర్డ్ బై ఈటింగ్ రా ఆర్ ద ఇన్ఫ్లుయెంట్లీ కుక్డ్ పార్క్. అంటే ఈ ఇన్ఫెక్ట్ ఎలాగ అవుతుందంటే పచ్చి మాంసం తినేవారికి, ఉడకలేని మాంసం అంటే పంది మాంసం తినేవారికి, మళ్ళీ ఆవు మాంసం అంటే ఎక్కువగా ఎవరు తింటారు, ఇది ముస్లిమ్స్ తింటారు. ఎక్కువగా ఈ టీనియా సోలియం అనేది ముస్లిమ్స్లో ఎక్కువగా వస్తుంది. డెఫినెటివ్ హాస్ట్ ఏంటి, హ్యూమన్ అంటే తినేవారిలోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే టీనియా సోలియం వస్తుంది కాబట్టి హ్యూమన్స్ కోసం. తినేవారు ఎవరు, హ్యూమన్స్ కాబట్టి హ్యూమన్కి వస్తుంది. ఇంటర్మీడియట్ హోస్ట్ అంటే పిగ్, అంటే మనం ఏం తింటామో దాన్ని ఇంటర్మీడియట్ హోస్ట్ అంటారు. నెక్స్ట్ మార్ఫాలజీ. Adult worm. It is measuring 2 to 3 meters in length. It is also consist of 3 parts ఉంటాయి దీనికి. ఈ టీనియా సోలియం అంటే డయాగ్రామ్. దీని 3 పార్ట్స్ ఏంటయ్యి, స్క్రోలెక్స్, నెక్, ప్రొలాంగేటెడ్. స్క్రోలెక్స్ అంటే ఏంటి, హెడ్. స్క్రోలెక్స్ అంటే హెడ్. ఇది ఇది ఎలా ఉంటుంది అంటే గ్లోబులర్ ఇన్ షేప్ ఉంటుంది. 4 సర్క్యులర్ సక్కర్స్ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ నెక్. ద నెక్ ఈజ్ అ షార్ట్ ఉంటుంది, మెజరింగ్ 5 to 10 meters ఇన్ లెంత్. ప్రొలాంగేటెడ్ అంటే సెగ్మెంట్స్. ప్రొలాంగేటెడ్ ఆర్ ద సెగ్మెంట్స్ ఆర్ 800 to 900 ఇన్ నెంబర్. ఇవి హుక్లెట్స్, ఇవి సక్కర్స్. ఇవి 4 సక్కర్స్. స్క్రోలెక్స్ అంటే హెడ్. నెక్స్ట్ అంటే ఈ టీనియా సోలియం యొక్క ఎగ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. స్పెరికల్ షేప్లో ఉంటాయి. వైల్ స్ట్రెయిన్ చేస్తారు. 31 to 40 UMN డైనమీటర్లో ఉంటాయి. ద ఇన్నర్ ఎంబ్రియో స్పోర్ ఇన్ ద థిక్ వాల్ బ్రౌన్ ఇన్ కలర్లో ఉంటుంది. ఇట్ ఈస్ కంటెన్స్ ఆన్ ఆంకోస్పియర్ 14 to 20 UMN డైనమీటర్. డస్ నాట్ ఫోటర్ ఇన్ saturated solution of the common salt. The eggs are the infected to both pig and man. టీనియా సోలియం దాని ఎగ్స్ ఈ విధంగా ఉంటాయి. ఇవి హుక్లెట్స్, 3 హుక్లెట్స్ ఉంటాయి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, అంటే ఈ ఇన్ఫెక్షన్ దేనివల్ల వస్తుంది. ఇట్ ఈజ్ బై ఇంజెక్టెడ్ ఆఫ్ ద అండర్ కుక్డ్ మీట్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ హోస్ట్ కంటైనింగ్ లార్వా. టీనియా సోలియం పార్క్ కంటైనింగ్ సిస్టోసిరా సెల్యులోసా. చెప్పాను కదా, పచ్చి మాంసం తినేవారికి, ఉడకలేని మాంసం తినేవారికి, అంటే ఇదేంటి టీనియా సోలియం అనేది పంది మాంసం తినే వాళ్ళకి వస్తుంది. డిసీజ్ ఏంటి, ఇంటెస్టైనల్ టీనియాసిస్, సిస్టోసిరోసిస్. ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ ఏంటి, స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఎగ్స్ గ్రావిడ్ ప్రొలాంగేటెడ్. మార్ఫాలజీ ఎగ్జామినేషన్, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. ద స్పెసిమెన్స్ ఫర్ ది ఎగ్స్ కెన్ బి క్యారీడ్ out by wet preparation. The eggs of టీనియా సోలియం cannot be differentiated by morphology. Diagnosis of cysticercosis. బయోప్సీ ఎగ్జామినేషన్ చేస్తారు. ఎక్స్రే ఆఫ్ ది స్కల్ చేస్తారు. సిటీ స్కాన్ ఆఫ్ ద MRI. ప్రొఫిలాక్షన్, అవాయిడ్నెస్ ఆఫ్ ద ఈటింగ్ raw and uncooked meat. Personal hygiene to prevent the risk of the occurring cysticercosis by auto-infection. Effective the treatment of infected individual to prevent infection of the intermediate host. నెక్స్ట్ క్లాస్లో మనం దీని యొక్క లైఫ్ సైకిల్ తెలుసుకుందాం.